ఉదయాన్నే లేచే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, అంటే 4 అవ్వచ్చు, 3:30 అవ్వచ్చు, లేదా 4:30 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, అంటే సూర్యోదయానికంటే ముందు లేవగలిగినటువంటి వాళ్ళకి చాలా దాని ప్రభావం చాలా ఉంది. ఎందుకనంటే సూర్యోదయానికంటే ముందున్నటువంటి కాలాన్ని బ్రహ్మ ముహూర్తము అంటాం. బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మకు అర్థం ఏంటి? బ్రహ్మ అంటే ఏం చేస్తారు ఆయన? సృష్టి. కాబట్టి సృష్టికర్త కదా బ్రహ్మ. ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం కనుక ఒకటి సంకల్పిస్తే ఆ సృష్టి జరిగిపోతూ ఉంటుంది. ఉదయాన్నే లేచే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, అంటే 4 అవ్వచ్చు, 3:30 అవ్వచ్చు, లేదా 4:30 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, అంటే సూర్యోదయానికంటే ముందు లేవగలిగినటువంటి వాళ్ళకి చాలా దాని ప్రభావం చాలా ఉంది. ఎందుకనంటే సూర్యోదయానికంటే ముందున్నటువంటి కాలాన్ని బ్రహ్మ ముహూర్తము అంటాం. బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మకు అర్థం ఏంటి? బ్రహ్మ అంటే ఏం